ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని అనుదిన వాగ్దాన ఈ పరిచర్య ద్వారా మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి ముఖ్యంగా ఈ అనుదిన వాగ్దాని పరిచర్ను వీక్షిస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభావందనాలు తెలియజేస్తున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానము జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనమే అన్నది. ఆ వాగ్దాన వాక్య భాగాన్ని మీ కొరకు నేను చదువుచున్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది: నీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాగ్దానాన్ని ఆనాడు దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చినట్లు దేవుని వాక్యాలు మనం చూడగలం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన సందర్భాన్ని మనం ఆలోచిస్తే కనుక ఇశ్రాయేలీయుల శిక్షను దేవుడు తొలగించి, అంతేకాకుండా వారి శత్రువులను చెదరగొడతానని చెప్తున్న సందర్భంలో ఈ వాగ్దానాన్ని దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చినట్లు దేవుని వాక్యాలు మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించునని అక్కడ మనం చూడగలం. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని రక్షించే దేవుడు. అయితే ఈ వాగ్దానంలో దేవుడు ఇటువంటి సందర్భాల నుండి, ఇటువంటి వాటి నుండి మనం రక్షిస్తారో ఈ సందర్భంలో మనం ధ్యానం చేసుకుందామండి. మొదటిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనలను ఉగ్రత నుండి రక్షించే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే, లోతు సందర్భాన్ని మనం ఆలోచిస్తే కనుక సొదొమ గొమొర్రా పట్టణాల మీదకి ఉగ్రత వచ్చింది, దేవుని యొక్క ఉగ్రత వచ్చింది. అయితే ఆ సందర్భంలో దేవుడు లోతుని కాపాడినట్లు, రక్షించినట్లు దేవుని వాక్యాలు మనం చూడగలం. ఆ సందర్భంలో ఇంకొక విషయం కూడా మనకు కనబడుతుందండి. దేవుడు లోతుని ఒక పర్వతం దగ్గరికి వెళ్ళిపోమన్నారు. అయితే లోతు దేవునితో అంటూ ఉంటాడు, నేను అక్కడికి వెళ్ళలేనని. అయితే ఆ సందర్భంలో లోతు దేవునితో ఒక మనవి చేసుకుంటాడు, నేను ఇక్కడ దగ్గరలో ఉన్న ఈ పట్టణానికి వెళ్ళిపోతానని చెప్పి దేవుని దగ్గరికి మొరపెట్టినప్పుడు దేవుడు లోతు యొక్క మొరను ఆలకించి లోతుని వెళ్ళమన్నట్లు, అంతేకాకుండా లోతుని ఆ ఉగ్రత నుండి దేవుడు కాపాడినట్లు, రక్షించినట్లు దేవుని వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డారా, ఆయన మనలను రక్షించే దేవుడు. ఇటువంటి వాటి నుండి అంటే ఉగ్రత నుండి రక్షించే దేవుడు అండి. రెండోదిగా ప్రియమైన దేవుని బిడ్డారా, శత్రువుల చేతిలో నుండి ఆయన రక్షించే దేవుడు. నిజమే, రాజుల కాలాల్లో మనం చూసుకుంటే కనుక ఎంతోమంది శత్రు రాజుల చేతిలో నుండి దేవుడు తన పక్షాన తన ఎల్ల ఎవరైతే యథార్థ హృదయం కలిగి భక్తి కలిగి ఉన్నారో రాజులు, వారిని రక్షించినట్లు దేవుని వాక్యంలో మనం చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి సమయంలో మనం చూసుకుంటే కనుక శత్రు రాజుల నుండి ఎటువంటి సందర్భాలు ఎదురైనా సరే ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన వారిని అందరినీ రక్షించారండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉగ్రత నుండి రక్షించే దేవుడు, శత్రువుల నుండి రక్షించే దేవుడు, అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపముల నుండి రక్షించే దేవుడు. నిజమే, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో మనం చూడగలం, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించునని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పాపముల నుండి రక్షించే దేవుడండి. పాపముల నుండి మనలో ఉన్న పాపాన్ని దేవుని దగ్గరికి చెప్పుకుంటే కనుక ఆ పాపముల నుండి రక్షించే దేవుడు మన దేవుడే అన్నారు. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తిహీనుల చేతిలో నుండి రక్షించే దేవుడు. కీర్తనలో మనం చూడగలం 37వ కీర్తన 40వ చరణంలో భక్తిహీనుల చేతిలో నుండి రక్షించే దేవుడని అక్కడ మనకు కనబడుతుంటుందండి. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, దుష్టుల చేతిలో నుండి ఆయన రక్షించే దేవుడు. ఈ విషయం కూడా మనకి కీర్తనలు 7వ కీర్తన 10వ చరణంలో మనం చూడగలం. దుష్టుల చెడుతనం మానుపమంటూ ఆ చరణాన్ని మనం చదువుకుంటూ వెళ్తే కనుక యథార్థ హృదయాలను రక్షించు దేవుడే అని అక్కడ మనకు కనబడుతుంటుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దుష్టుల చేతిలో నుండి ఎవరైతే యథార్థ హృదయం కలిగి ఉంటారో, దేవుని వాక్య ప్రకారం జీవిస్తూ ఉంటారో వారిని రక్షించే దేవుడు. చివరిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, బలాత్కారుల చేతిలో నుండి ఆయన రక్షించే దేవుడు. దావీదు మహారాజు అంటూ ఉంటాడు, సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయం 3వ వచనంలో మనం చూడగలం, బలాత్కారుల చేతి నుండి నిన్ను రక్షించు వాడవు నీవే అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రార్థిస్తున్న దేవుడు మనల్ని రక్షించే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు. ఎటువంటి వాటిని మనం రక్షిస్తారో ఈ సందర్భంలో ఈ వాగ్దానం ద్వారా మనం తెలుసుకోవడం జరిగినదండి. ఉగ్రత నుండి రక్షించే దేవుడు, పాపముల నుండి రక్షించే దేవుడు, శత్రువుల చేతిలో నుండి, దుష్టుల చెడుతనము నుండి, భక్తిహీనుల చేతిలో నుండి, బలాత్కారుల చేతిలో నుండి మనల్ని రక్షించే దేవుడు అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రక్షించడం అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందులో ఇంకొక విషయాన్ని మీకు తెలియజేశాను, పాపముల నుండి రక్షించే దేవుడని. మనం నిజమైన దేవుడైనా మన దేవుని దగ్గరికి వచ్చి మనం ప్రార్థిస్తే, మన పాపాలను ఒప్పుకుంటే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపములకు క్షమాపణ దయచేయడం అది కూడా రక్షించడమే. అంతేకాకుండా పాపములను క్షమించి మన జీవితంలో ఇంకా నిరంతరము దేవుని కృపను అనుగ్రహించడం కూడా ఆయన రక్షించడమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానంలో మనం చూడగలం, పాపముల నుండి రక్షించే దేవుడు అంటే పాపములకు క్షమాపణ దయచేసి ఆయన కృపను నిరంతరం మనకు అనుగ్రహించి మనల్ని కాపాడే దేవుడు, రక్షించే దేవుడని ఈ వాగ్దానం ద్వారా మనం తెలుసుకోవడం జరిగినదండి. ఆనాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులను ఈ వాగ్దానం ఇచ్చి బలపరిచిన దేవుడు ఈనాడు క్రీస్తుని కలిగిన క్రైస్తవుల మన జీవితాల్లో కూడా ఈ వాగ్దానాన్ని ఇచ్చి మనల్ని దేవుడు బలపరుస్తున్నారండి. మనకు ఒక రక్షకుడిగా ఆయన ఉంటానని ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఆయన కోరే మంచి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఆయన వాక్య ప్రకారం మన జీవితాలు కొనసాగించి ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ చెప్పినట్లు ఈ వాగ్దానంలో మనం తెలుసుకున్నట్లు ఉగ్రత నుండి, దుష్టుల చెడుతనం నుండి, భక్తిన చేతి నుండి, బలత్కారుల చేతి నుండి, పాపముల నుండి ఆయన మనల్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నారండి. దేవుడి పరిశుద్ధ వాగ్దానాన్ని మనం వెనుకలో దీవించును గాక. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రాంతం మనం ముగించుకుందామని అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనేసా నీ ఘనమైన నామానికే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పుడు వరకు ఈ వాగ్దానం ద్వారా మా అందరితో మాట్లాడిన దేవా, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించినామేసా. మరి ఈ వాగ్దానాన్ని ఉన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ వాగ్దానాన్ని మీరే నెరవేర్చండి. ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరు రక్షకుడిగా వారి జీవితాల్లో నుండి, వారికి ఎదురే సమస్యల నుండి, వారికి ఎదురే శోధన నుండి ప్రతి దానిని వారిని రక్షించి కాపాడి వారి జీవితాల్లో వారికి కావాల్సిన ప్రతి ఆశీర్వాదాన్ని వారి జీవితాన్ని మీరు దయచేయండి. ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరు నీవు కోరే మంచి ఆత్మీయ జీవితాన్ని వారి జీవితాలు కలిగి ముందుకు వెళ్ళాలని మీరు కార్యం జరిగించండి. ఈ దినాన్ని ప్రతి ఒక్కరు చేస్తున్న ప్రయాణాల్లో పనులంట్లో తోడుగుని ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్.